ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ 2025 అదేవిధంగా 2026 సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఐబీపీఎస్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ లైక్ జూలై నుంచి బిట్వీన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్, సో ఈ 3 monthsలో క్లర్క్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇలాగా వేరియస్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందులో భాగంగానే ఈ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ 2025-2026 ఇయర్కి గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే సో ఈ వీడియోలో భాగంగా ఈ ఏ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది, అదేవిధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి, సో ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ డెసిగ్నేషన్ ఏంటంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి. సో ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడాను స్కేల్ 1కి సంబంధించినవి అనమాట. సో ఇందులో ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేవి ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, సో వాళ్ళ యొక్క డెసిగ్నేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఈ విభాగాల్లో వాళ్ళని ఈ పోస్టులు అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ని అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమిచ్చారంటే 1700 పోస్టులు అనేది ఇచ్చారు. ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ అనమాట. బట్ ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఇండికేటివ్. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ వేకెన్సీస్ డిపెండ్ ఆన్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ రిక్రూట్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2026-2027 అని చెప్పని అన్నారు. సో ఈ ఐబీపీఎస్ అనేది మనకి దీంట్లో ఈ సెలక్షన్లో ఏమేమి బ్యాంక్స్ పాల్గొంటాయంటే లైక్ మనకి బీఓబీ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, లేదంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానివ్వండి, సో ఇలాగా వేరియస్ గవర్నమెంట్ అండర్టేకింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ నోటిఫికేషన్ ఆ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ బ్యాంక్స్ అనేవి మా దగ్గర ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి సో ఐబీపీఎస్కి పంపించడం జరుగుతుందన్నమాట. సో ఆ వేకెన్సీస్ పట్టుకొని బట్ ఇవేంటంటే ఇవి టెంటేటివ్ వేకెన్సీస్, బట్ రిక్రూట్మెంట్ ఒకవేళ పోస్టులు వచ్చేసరికి అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ బ్యాంక్స్ వచ్చే వేకెన్సీస్ని బట్టి ఈ పోస్టులు అనేవి పెరుగుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ టెంటేటివ్ అయితే ఇన్ని ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. సో ఇంకా వేరియస్ బ్యాంక్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళ యొక్క నీడ్ని బట్టి. సో అప్పుడు ఏంటంటే పోస్టులు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా ప్రస్తుతానికైతే ఇన్ని ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీని తర్వాత శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే వచ్చేసరికి 48,480 రూపాయలు అనేది ఉంటుంది. దీంతో పాటు అలోయెన్సెస్ అనేవి కూడా కలుపుకొని అరౌండ్ 85,920 రూపీస్ అనేది వస్తుంది. వీళ్ళందరూ కూడాను స్కేల్ 1 ఆఫీసర్స్ కాబట్టి సో వీరి యొక్క పే స్కేల్ అనేది పర్ మంత్ అనేది 85,920 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. సో ఇకపోతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంజనీరింగ్, అదేవిధంగా అగ్రికల్చర్, లా, హిందీ, బీబీఏ అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పోస్టులను బట్టి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్లో ఉండాలి, అగ్రికల్చర్లో ఉండాలి, లాలో ఉండాలి, హిందీలో ఉండాలి. అదేవిధంగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరైతే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు ఉంటారో వాళ్ళకి 175 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ అభ్యర్థులందరూ కూడాను 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి వివరాలు. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years అనేది ఉండాలి. ఇక్కడ మనకి ఎవరైతే జూలై 2 నాటికి 1995 నాటి నుంచి 2005 జూలై 1 మధ్యలో అనేది జన్మించి ఉండాలన్నమాట ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి సాధారణంగా గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్లో రిలాక్సేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి సో ఏదైతే రిలాక్సేషన్స్ ఉంటాయో అవే రిలాక్సేషన్స్ ఈ నోటిఫికేషన్ కూడా వర్తిస్తాయి అని చెప్తున్నారు. మనకు తెలిసిందే ఓబీసీకి 3 years ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ
5 years అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఈ విధంగా రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఇకపోతే డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే అప్లికేషన్ స్టార్ట్ అయ్యే మనకి ఆల్రెడీ 1 జూలైనే స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ 21 జూలై లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాంటి అవకాశాన్ని మనకి పే స్కేల్ చూసుకున్నాం కదా, 85,920 రూపాయలు ఉంది. నెలకి వచ్చేసరికి మనకి నియర్లీ 1 lakh వరకు అనేది ఈ పే స్కేల్ ఉంది కాబట్టి సో ఇటువంటి మంచి ఆపర్చునిటీని ఎవరు కూడాను మిస్ చేసుకోవద్దు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 జూలై లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఈ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి 3 స్టేజెస్లో ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ ఈ రెండు కూడాను ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి అనమాట. కమింగ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మన యొక్క పర్సనాలిటీ అంటే మన యొక్క ఆలోచన విధానం కానీ ఇవన్నీ కానీ ఇంటర్వ్యూలో అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇకపోతే అప్లికేషన్ ఫీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, 175 రూపీస్ అనేది ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 175 ఉంటుంది. అదేవిధంగా మిగతా ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రము 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరెవరు కూడాను ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళెవరు కూడాను ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో డెఫినెట్లీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. సో ఇది మనకి ఈ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. దీంతో పాటు మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి నోటిఫికేషన్ అప్డేట్స్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.